హలో అండి, అందరికీ నమస్తే. ఇది ఇక్కడ ఏంటంటే బ్లాక్ ఇంకా వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అండి. సో నేను ఇంకా ముందు రోజు సికింద్రాబాద్ వెళ్ళానమాట. ఇంకా చిన్న చిన్న షాపింగ్ ఉంటే వెళ్ళాను. సో ఇక్కడికి వచ్చేసానండి. ఇక్కడ చాలా బాగున్నాయి సికింద్రాబాద్ దగ్గర ప్రకాష్ స్టోర్ అనమాట. అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకి. అమ్మవారి ఫేస్ అండ్ అమ్మవారి హెయిర్ ఇంకా ఫేసెస్ కూడా చాలా డిఫరెంట్ వచ్చాయండి ఈసారి. సో విగ్తో వచ్చాయి, హెయిర్తో వచ్చాయి. ఇవన్నీ ఇంకా అమ్మవారికి సంబంధించిన బొట్టు ఉంటుంది కదా, బొట్టు అండ్ కమ్మలు, ఇంకా ఆమెకు కావలసిన నగలు అలా అన్నీ ఉన్నాయండి ఇక్కడ. సో చూడండి, ఇది వచ్చేసి కలశంకి అనమాట. ఇంకా ఇది కలశంకి డైరెక్ట్ ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. సో అన్నీ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్లే ఉందండి ఇక్కడ. ఇది వచ్చేసి హెయిర్కి మనం బ్యాక్ సైడ్ కలశం పెడతాం కదా, అక్కడ టెంకాయకి తగిలేయడానికి అనమాట. ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్స్ బౌల్స్ టూ. సో నేను అన్నీ ఒకసారి చెక్ చేస్తున్నాను. రేట్ చూసారు కదా, తక్కువే ఉంది. సో ఇంకా అవి షాపింగ్ అయిపోయిన తర్వాత అవి తీసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇది వరలక్ష్మి వ్రతం రోజు. సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు మేము ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను ఇంట్లో అనేది చూపిస్తున్నాను చూడండి. సో ఫస్టే అన్ని ప్రసాదాలు చేసేసుకున్నానండి. వంట వీడియో అనేది తీయడం చాలా కష్టం. వీడియో తీసుకుంటా కుక్ చేస్తూ ఉంటే చాలా టైం పడుతుంది. ఇంట్లో కూడా నాకు చిన్న బాబు ఉన్నాడు కదా. సో నేను ప్రసాదాలన్నీ నైన్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశానండి. పులిహోర, ఇంకా మనకి దద్దోజనం, ఇంకా కొబ్బరి అన్నం, శనగలు, ఇంకా అవన్నీ ఐటమ్స్ 9 తీసి పక్కన పెట్టాను. చూపిస్తాను కుదిరితే ఈ వీడియోలోనే. ఇవి వచ్చేసి తాంబూలంకి అనమాట. అన్ని ఐటమ్స్ తీసి పెట్టాను. లాస్ట్ ఇయర్వి కూడా కొన్ని ఉన్నాయి. సో ఇదొక మోడల్ ఉంది ఇంట్లో. ఇట్లా బౌల్ వచ్చి అందులో పెట్టేసి ఇలా మనం తాడులతో ఇట్లా కొంచెం దగ్గరికి అంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ గణేష్ బ్యాగ్స్ అనమాట. అవి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో అందరికీ సేమ్ ఇస్తే బాగుంటుంది కదా, డిఫరెంట్ కలర్స్ అయ్యాయి. అవి ఇవ్వనా, లేదంటే ఇంకా ముందు ఇప్పుడు ఇందాక నేను చూపించిన బౌల్ ఇవ్వనా, లేదంటే వైట్ కవర్స్ ఉన్నాయి కదా బ్యాగ్స్ టైప్, అవి ఇవ్వనా అనేసి మా హస్బెండ్కి అడుగుతున్నాను. ఇక్కడ అప్పటి వరకు వచ్చేసి మా అత్తయ్య ఇక్కడ ఫ్రూట్స్, ఇంకా తమలపాకులు, వక్కలు, గాజులు అన్నీ సపరేట్ చేసి పెడుతున్నారు. సో అన్నీ సపరేట్ చేసి పెట్టిన తర్వాత నీకు ఏది ఎందులో ఇవ్వాలనిపిస్తే అందులో పెట్టేసుకో అనేసి అని చెప్తున్నారనమాట. సో అలా ఇంకా చిన్న బుట్టి ఉంది చూడండి, అందులో పసుపు కుంకుమ, అది చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. సో ఇంకా అవన్నీ నిన్న షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ తెచ్చుకున్నాను. ఇంకా వక్కల ప్యాకెట్ ఒకటి, ఇంకా బ్యాంగిల్స్, ఇంకా బనానాస్ 2 అలా అవి ప్యాక్ చేసి అందులో ఇవ్వడమే. సో ఇంకా ఇది కూడా బాగానే ఉంటుంది కదా, బ్యాగ్ ఇవ్వనా అనేసి అని అడుగుతున్నాను. కానీ డిఫరెంట్గా ఉండొద్దు, వచ్చిన వాళ్ళందరికీ సేమ్ ఉండాలి అనేసి అని చూస్తున్నాము. అవి వచ్చేసి ఇందాక వేసింది పచ్చి శనగలు అనమాట. అది కూడా ఒక ప్యాకెట్లో వేయించాను మా అత్తయ్యతో. ఇంకా అది కూడా ప్యాక్ చేసి పెట్టారు. ఇక్కడ రుద్రని చూడండి, రుద్ర డిస్టర్బెన్స్ చేయకూడదు అనేసి ఇంకా రుద్రకి చైర్ ఉంది కదా, ఫుడ్ తినిపించే చైర్లో కూర్చోబెట్టేసాము. సో టీవీ పెడదామంటే బ్యాక్గ్రౌండ్ డెకర్ అయిపోయింది కదా, క్లాత్ కట్టామన్నమాట. అమ్మవారిని ఇప్పుడు రెడీ చేసుకోవాలి నేను. సో ఇంకొక దాంట్లో ఒక్కొక్కటి వేసి చూపిస్తున్నాను, ఏది బాగుంటే అందులో ఇద్దామనేసి. ఇందాక చెప్పాను కదండి పసుపు కుంకుమలు చిన్న బ్యాగ్స్ అని, అవే ఇవి. సో ఇంకా ఇందులో కూడా ఒకసారి వేసి చూద్దాము, మూడిట్లో ఏది బాగా అనిపిస్తే అది ఇద్దామనేసి అని ఆలోచిస్తున్నాము. ఇంకా చూడండి, శనగలు అయితే ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయినాయి. మా అత్తయ్య అన్నీ సపరేట్ చేసి పెట్టారు. సో చూడండి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. మీకు ఈ మూడిట్లో ఏది బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో నేనైతే ఫైనల్గా ఇంకా బ్యాగ్స్ తీసుకున్నానండి, అందులో పెట్టేసి ఇచ్చేసేద్దాము. ఎందుకంటే అందరికీ సేమ్ ఉంటాయి. ఇవి జూట్ బ్యాగ్స్ అయితే మళ్ళీ డిఫరెంట్ అయిపోతున్నాయి అనేసి. సో ఇంకా ఫుల్ హడావిడి ఉందండి ఇంట్లో, టైం లేదు. ఇంకా చుట్టుపక్కల వెళ్ళి చెప్పుకొని రావాలి. ఇంకా ప్రసాదాలు అవ్వగానే ఇంక ఇక్కడ కూర్చొని ఇవైతే సెట్ చేసి పెట్టి మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఇంకా మెయిన్ వచ్చేసి ఏంటంటే కొన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకునేవి నాకు కూడా కొన్ని ఉంటాయి కదా ఇంట్లో. ఎవరు హెల్ప్ చేసినా సరే కొంచెం ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము. సో అలా మర్చిపోకుండా ఉండాలని మళ్ళీ కూర్చొని అన్నీ నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పెట్టడానికి తాంబూలం, ఇది చీర అండ్ బ్లౌజ్ పీస్ లోపల ఉందండి. శారీకి ఒకటి వస్తుంది, ఇంకొక బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా పెట్టాలి. ఇక్కడ వచ్చేసి కాటుక అండ్ చిన్న మిర్రరు, ఇంకా మెహందీ, నెయిల్ పాలిష్, అమ్మవారికి పెట్టుకోవడానికి బొట్టు, ఇంకా హెయిర్ బ్యాండ్,
బ్యాంగిల్స్, ఇక్కడ ఇవి వచ్చేసి పసుపు కుంకుమ ప్యాకెట్స్, అది వక్క, అవన్నీ మనం అమ్మవారి ముందు తాంబూలం లాగా పెట్టాలి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అది మనమైనా ఉంచుకోవచ్చు, ఇంకా ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట, ఇంట్లో వాళ్ళకి అయినా ఇంకా క్లోజ్ ఎవరు ఉంటారో వాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు. సో నేను ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ మా అత్తయ్యకి ఇచ్చాను, ఇంకొక ఇయర్ మా ఆడపడుచుకి ఇచ్చాను. సో ఇప్పుడు కూడా ఇంకెవరికైనా ఇవ్వచ్చు అనేసి అని ఇంకా అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. ఇది లోటస్ ఫ్లవర్ అండి, లోటస్ ఫ్లవర్స్ 2 తెచ్చారు. ఇంకా డైరెక్ట్ అమ్మవారిని రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి పంచపావులు అంటారు కదా, అవి కలిపి పెట్టుకున్నాము. ఇంకా ఫ్రూట్స్ కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్ కొన్ని, ఇంకా అన్నిట్లో పంచామృతం, ఆవు నెయ్యి, ఆవు పెరుగు అదంతా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉండాలి బ్యాక్గ్రౌండ్ అనేసి స్పెషల్గా ఇది సెలెక్షన్ చేసుకొని ఆర్డర్ చేసుకున్నానండి స్వామివారు. ఎందుకంటే నేను మొన్నటి వరకు 7 శనివారాల వ్రతం చేశాను. సో ఈ ఫ్రైడే అమ్మవారి పూజ, నెక్స్ట్ డే సాటర్డే రోజు పౌర్ణమి రోజు నాకు బాగా కలిసి వచ్చిందనమాట. ఆ రోజు లాస్ట్ నాకు 7 శనివారాల వ్రతం. సో ఆ రోజు కూడా వాయినం ఇచ్చుకున్నట్టు ఉంటుంది. 2 రోజులు కలిసి చేద్దామనేసి అనుకున్నాము. ఈ చూడండి అమ్మవారి ఫేస్ చూపిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి. పంతులు వచ్చాడు, ఇంకా పూజ స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేనే రెడీ చేద్దాం అనుకున్నా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని. లాస్ట్ మూమెంట్లో మా హస్బెండ్ బాబుతో ఏం రిస్క్ తీసుకుంటామని ఇంకా శారీ డ్రాప్ వాళ్ళని పిలిపించి ఇలా రెడీ చేయించాడండి. డెకర్ వాళ్ళు వచ్చి చేశారు. ఇంకా నేనైతే చిన్న చిన్న దీపాలకి అండ్ కింద కలశంకి అలా చిన్న చిన్నవి నేను చేసుకున్నాను. సో పంతులు వచ్చాడు, పూజ ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను చిన్నగా రెడీ చేసినవే అప్లోడ్ చేశానండి. నెక్స్ట్ పూజ ఎలా జరిగింది, వాయనం ఎలా ఇచ్చుకున్నాను వచ్చిన వాళ్ళకి, అదంతా క్లియర్గా మళ్ళీ నెక్స్ట్ వీడియో దీనికి కంటిన్యూగా అప్లోడ్ చేస్తానండి. ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.